తెలంగాణ ముద్దుబిడ్డ మన విమలక్క విషయంలో మరి అన్యాయంగా అక్రమంగా సోదరి మరి విమలక్క గారిని అరెస్ట్ చేయడం అనేటువంటిది ఇది సరి అయినటువంటి పద్ధతి కాదు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తూ ఏమీ ఆశించకుండా అన్నీ పోగొట్టుకొని ఈ తెలంగాణ రాష్ట్రం కోసమే సర్వం అంకితం చేసి పనిచేస్తున్నటువంటి విమలక్కని వెంటనే విడుదల చేయాలని సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇవాళ ఏదో రకంగా తెలంగాణ ఉద్యమాన్ని నీటుగార్చే ప్రయత్నంలో ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నది. ఇది మంచి పద్ధతి కాదు అని సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. ఇకపోతే ముఖ్యంగా ఈనాడు మరి ఇప్పటికే 2 నెలలు అయిందా, 2 నెలలు అయింది విమలక్క గారిని అరెస్ట్ చేసి కూడా ఒక ఆడబిడ్డని ఈ రకంగా హింసించడం అనేది కూడా మంచిది కాదని మరొకసారి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ఇవాళ తెలంగాణ ఉద్యమంలో కానీ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కానీ నిరంతరం కృషి చేస్తున్నటువంటి సోదరిమణి మరి వాస్తవంగా అలాంటి మహిళల్లో అలాంటి నాయకురాలు లేరు అనిపించుకునే విధంగా పనిచేస్తూ ఉన్నది. వారిని ప్రత్యేకంగా నేను అభినందిస్తూ ఉన్నా. అందులో ఆమె మా ఆలేరు నుంచి మరి ఆలేరులో పుట్టిన బిడ్డ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమించి పనిచేయడం అనేది నేను గర్వంగా ఫీల్ అవుతూ ఉంటా. ఏది ఏమైనా ఇవాళ మా తెలంగాణ తెలుగుదేశం ఫోరం పక్షాన వారికి మా పూర్తి సంఘీభావాన్ని తెలియజేస్తా ఉన్నాం. గతంలో కూడా అనేక విషయాల్లో కూడా వారికి మా పార్టీ పరంగా ఉన్నటువంటి విషయాలను కూడా చెప్తూనే ఉన్నాం. ముఖ్యంగా గమనించాలి, ఇవాళ తెలంగాణ సాధన కోసం రాజకీయ లబ్ధి కోసం కాకుండా తెలంగాణ కోసమే పనిచేసే వాళ్ళని మనం గౌరవించాల్సిన అవసరం ఉంది. గద్దర్ గారు కానీ విమలక్క గారు కానీ అదేవిధంగా ఇంకా చాలామంది చూపులు మన ప్రజల కాంతం గారు కానీ అదేవిధంగా మందకృష్ణ మాదిగ కానీ అదేవిధంగా ఈ బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చినటువంటి నాయకులు వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా వాళ్ళు మరి అనగదొక్కబాటం తప్ప ఇంకోటి లేకుండా పోతా ఉన్నది. ఉద్యమాలు తెలియనోడు దాన్ని ఊసే తెలియనోడేమో పెద్ద నాయకుడి కింద ఇలా జరుగుతూ ఉంది. దాని విషయంలో అనేకసార్లు నేను మాట్లాడుతూనే ఉన్నా, ఎవరేమన్నా అనుకోని. విషయం ఏంటంటే ఉద్యమం వేరు, రాజకీయ పార్టీ వేరు. రాజకీయ పార్టీ పెట్టుకుంటే రాజకీయ పార్టీ పరంగా పోరాటం చేయి, దాని తప్పేం లేదు. కానీ ఉద్యమాన్ని రాజకీయాలని రెండింటిని కలుపుకొని పబ్బం గడుపుకునే రాజకీయ నాయకులకు మాత్రం ఇవాళ ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది. నేను చాలాసార్లు అనేక విషయాల మీద కూడా నేను మాట్లాడడం జరిగింది. నేను ఒక దళితుడిగా రాజకీయ పార్టీగా తెలుగుదేశంలో ఉన్నా బడుగు బలహీన వర్గాల యొక్క ఇంట్రెస్ట్ను కాపాడే దాంట్లో విద్యార్థి దశ నుంచి కూడా ఈ రోజు వరకు కూడా 6 సార్లు గెలిచినప్పటికీ నేను నా పంతాన్ని నేను ఎప్పుడు మార్చుకోలేదు. ఏది ఏమైనా ఇవాళ కావాల్సింది ఒక స్పష్టమైన వైఖరితో ఉండాలి. ఎవరైనా రాజకీయ జీవితంలో కూడా ఆ విధంగా ఉండాలని కోరుకునే వాళ్ళు నేను ఒకని. ఏది ఏమైనా విమలక్క గారిని వెంటనే విడుదల చేయాల్సిందిగా మరొకసారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వారి యొక్క అక్రమ అరెస్టును నిరసిస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న అందరినీ కూడా నేను అభినందిస్తా ఉన్నా. ధైర్యానికి మారుపేరుగా మా బిడ్డలు చాలామంది మహిళలు అక్కలు చెల్లెళ్ళంతా కూడా పనిచేస్తూ ఉన్నా. వాళ్ళందరూ కూడా నేను అభినందిస్తున్నాను. నమస్కారం.